ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎస్వీఆర్ న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం అన్నమయ్య వద్దు కడప ముద్దు రౌండ్ టేబుల్ సమావేశం జేఏసీ ఏర్పాటు. కడప జిల్లా నుండి సిద్ధవటం మండలాన్ని అన్నమయ్య జిల్లాలో విలీనం గెజెట్ నోటిఫికేషన్పై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. సిద్ధవటం మండలంలోని బంగారుపేట గంగాభవాని ఆలయ సమీపంలో శనివారం మధ్యాహ్నం సిద్ధవటం మండలం అన్నమయ్య జిల్లాలో విలీనంపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. మండల విభజన సాధన కొరకే జేఏసీ ఏర్పాటు చేశారు. జేఏసీ చైర్మన్ గా అమర్నాథ్ శర్మ, ఉపాధ్యక్షులు నాయబ్ రసూల్, ప్రధాన కార్యదర్శి సాయి సురేష్, కార్యదర్శి డాక్టర్ లక్ష్మీనారాయణ, కార్యవర్గ సభ్యులు శ్రీరామదాసు వెంకట్, డేరంగుల శ్రీకాంత్, బీసీ వెంకట సుబ్బయ్య, జింక శివ, ఉప్పల రామకృష్ణ, రవిశంకర్, సామల, సుబ్రహ్మణ్యం, పుత్త సుధీర్ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ అమర్నాథ్ శర్మ మాట్లాడుతూ సిద్ధవటం మండలాన్ని అన్నమయ్య జిల్లాలో విలీనం చేయడం చాలా బాధాకరమని, రాజంపేట జిల్లా కేంద్రంగా ప్రకటించి సిద్ధవటం మండలాన్ని రాజంపేటలో విలీనం చేస్తే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదని, కడప జిల్లాలో ఉన్న సిద్ధవటం మండలాన్ని 85 కిలోమీటర్లు దూరంలో ఉన్న రాయచోటిలో విలీనం చేయడంపై మండల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, సోమవారం నుండి జాయింట్ కమిటీ యాక్షన్ తరఫున ఉద్యమాలు చేస్తామని, ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ సభ్యులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసుకొని రెండు మండలాల్లో ఉన్నటువంటి ఎవరైతే నాయకులు పార్టీలకు అతీతంగా లేకుండా, పార్టీలతో సంబంధం లేకుండా స్వచ్ఛందంగా ఈ యొక్క జేఏసీ కమిటీలో పాల్గొని ఈ యొక్క మండలాలను అన్నమయ్య జిల్లాలో విలీనం చేయకుండా మనం పోరాటం శ్రీకారం చుట్టాలని ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మనం తీర్మానం చేయాల్సిన విషయాలు ముందుగా వస్తే, మనం ఏదైతే ఒక మండలం సంబంధించి రెండు మండలాల్లో ఉన్నటువంటి విద్యావంతులు, మేధావులు, ఆ యొక్క యువకులు, లేదంటే ఇంకా చదువుకున్న వాళ్ళు, ఆ యొక్క గవర్నమెంట్ సంబంధించిన అధికారులు, అదేవిధంగా మన మండలాలకు సంబంధించి ఎవరైతే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి లేదంటే జిల్లా స్థాయి నాయకులు ఎవరైతే మన ప్రాంతాలలో ఉన్నారో వాళ్ళందరినీ ఏకతాటిగా తీసుకువచ్చి ఈ యొక్క జేఏసీ ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా మనం ముందుకెళ్ళి ఈ యొక్క ధర్నా కార్యక్రమాలు కావచ్చు, లేదంటే మనం ఏ విధంగా అయితే ఈ యొక్క కూటమి ప్రభుత్వం మెడల్ వంచైనా సరే ఈ యొక్క మండలాలను యొక్క కడప జిల్లాలోనే ఉంచే విధంగా ఒక ప్రణాళిక అనేది రూపొందించడానికి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్లో సంబంధించి మనం ముఖ్యంగా మనం తీర్మానాలు చూసుకున్నట్లయితే ఈ యొక్క కడపకు సమీపంలో ఉన్నటువంటి లింగంపల్లె నుంచి కడపకు నీరు, తాగునీరు అయితే కడపకు వెళ్తాయి. ఇందులో భాగంగా ఏదైతే ఆ యొక్క మండలం సిద్ధవటం మండలంకి సంబంధించి లింగంపల్లె సమీప ప్రాంతాలు ఉన్నాయో వారందరూ కూడా ఈరోజు కడప జిల్లాలోకి సిద్ధవటం మండలం తీసుకురాకుండా అన్నమయ్య జిల్లాలోకి తీసుకెళ్తే కడప జిల్లాకు మీరు ఏ విధంగా నీరు తీసుకెళ్తారో కూడా మేము చూస్తాము. మా యొక్క మండలాన్ని మీ యొక్క జిల్లా నుంచి తొలగించినప్పుడు మా యొక్క మండలం నీటితో మీకు ఏ అవసరం ఉంది, అవసరమైతే లింగంపల్లె నుంచి వాటర్ వర్క్స్ పనులు కూడా నిలిపివేస్తాము. అక్కడి నుంచి అయితే ఈ నీటి ఏ యొక్క సరఫరా ఉందో ఆ యొక్క సంబంధిత గ్రామాల్లో ఉండే ప్రజలను కూడా సమీకరణ చేసి ఈ యొక్క మాకున్నటువంటి ఈ యొక్క మండల కేంద్ర సమస్య ఏదైతే ఉందో వారందరినీ ఏకతాటిగా నిర్ణయం పైన తీసుకొని వచ్చి ఆ యొక్క మన లింగంపల్లె నుంచి కడపకు వెళ్ళే నీరు నిలుపుదల చేస్తాము. అదేవిధంగా ఈ యొక్క మాధవరంకి సంబంధించి చూసుకున్నట్టయితే బాకరాపేట సర్కిల్ అనేది ఉంది. ఈ యొక్క రహదారికి ఏదైతే అటు తిరుపతి, రాజంపేట కావచ్చు, లేదంటే ఇటు కడపకు సమీపంగా వెళ్ళే, లేదంటే బద్వేలు నుంచి వచ్చే ఆ యొక్క ప్రయాణం చేసే ప్రతి ఒక్క బస్సులను కూడా నిలుపుదల చేసి రాస్తారోకో కూడా నిర్వహించడం జరుగుతుంది. దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడతారు. ప్రజలు ఇబ్బంది పడినప్పుడైనా ప్రభుత్వానికి ఒక కనుమరుగు అనేది, లేదంటే వాళ్ళ మేల్కొల్పు అనేది తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క ఏదైతే ధర్నా కార్యక్రమాలు కావచ్చు, లేదంటే నీటి నిలుపుదల కావచ్చు, ఇంకా ఏదైతే విద్యావంతుల యొక్క సలహాల మేరకు, లేదంటే ఆ యొక్క యువతీ యువకుల సలహా మేరకు ఆ యొక్క పెద్ద ఎత్తున కార్యక్రమాలు శ్రీకారం చుట్టి ఈ యొక్క ప్రభుత్వం మెడలు వంచి ఈ యొక్క కడప జిల్లా కేంద్రంలోనే సిద్ధవటం మరియు ఒంటిమిట్ట మండలాలు ఉండే విధంగా పోరాడి మా యొక్క హక్కులను మేము కాలు రాసుకునే విధంగా మేము పోరాటాలకు శ్రీకారం చుట్టామని ఈ యొక్క జేఏసీ ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం. గతంలో సారు చెప్పినాడు, దాదాపు టిప్పు సుల్తాన్ తాతగారు ఈ సిద్ధవటం కేంద్రం చేసుకొని కడప జిల్లాను పరిపాలించినారని. అలాగే ఈ సిద్ధవటం మండలానికి చాలా ప్రత్యేకత ఉంది. సిద్ధవటం మండలం అనేది ప్రపంచంలో అత్యుత్తమైనటువంటి ఎర్రచందనం
దొరుకుతుంది. అరువుగా దొరికేటువంటి ఒక కలివి పక్షి ఉంది ఇక్కడ. ఇవన్నీ మొత్తం సిద్ధవటానికి యొక్క ప్రత్యేకతలు. అయితే సిద్ధవట పరివాహక ప్రాంతంలో పసుపు, అల్లము, వాణిజ్య పంటలు బాగా పండించేటువంటి పరిస్థితి ఉన్నాయి. అయితే గతంలో సోమశిల ప్రాజెక్టు నెల్లూరుకి మేలు జరగాల, ఇంకో ఊరికి మేలు జరగాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి భూములను తీసుకొని సోమశిల ప్రాజెక్టు కట్టి అక్కడి నుంచి జనాలను బయటికి తరిమేస్తున్నారు. 2 తర్వాత సిద్ధవటం నుంచి ఏదైనా విజయవాడ పోవాలన్నా మనకు ఇక్కడ ఉన్నటువంటి మార్కెటింగ్ చేసుకోవాలంటే విజయవాడకు ఇక్కడ చేనేత కార్మికులు బట్టలు తీసుకొని విజయవాడకు పోవాల్సిన పరిస్థితి చాలా ఉంటుంది. అయితే కలివికోడ ఉంది అనే ఉద్దేశంతో రాత్రి 9 గంటల తర్వాత సిద్ధవటానికి బద్వేలుకి రూటు బంద్ చేసినారు. అప్పుడు తర్వాత కడప జిల్లాలో నాయక్ రసూల్ గారు చెప్పినట్టు అనాదిగా ఎంపీ కార్యక్రమాలు, ఎంపీ కాన్స్టిట్యున్సీ ఏర్పడినప్పటి నుంచి కూడా కడప కాన్స్టిట్యున్సీగా ఉన్నది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గతంలో పనిచేసినటువంటి సీఎం గారు ఈ ప్రాంతానికి ఎంపీగా పనిచేసినారు. అంతకుముందు అహ్మదుల్లా గారు పనిచేసినారు. అంతకుముందు అనాదిగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా సిద్ధవటం మండలం అనేది కడప పార్లమెంట్ పరిధిలో ఉండేది. అయితే కొన్ని రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకున్నారో ఏమో, మీరు ఇక్కడ నుంచి అవసరం లేదు, రాజంపేట కాన్స్టిట్యున్సీకి పోండి అని చెప్పినారు. అంటే ప్రతి ఒక్కసారి ఈ కడప సిద్ధవటం మండలాన్ని ప్రతి ఒక్కరు కూడా చిన్న చూపు చూసి విసిరేసినట్టు ఒక ఫుట్బాల్ మాదిరి ఆడుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడున్న ప్రజలకు సహనం కోల్పోతుంది. ఈరోజు సిద్ధవటం నుంచి పరివాహక ప్రాంతం సురేష్ గారు చెప్పినట్టు నది పరివాహక ప్రాంతం అంతా ఉంది. మనకు బార్డర్ కడప మాది అని చెప్పుకునేటువంటి జేఎంజే కాలేజీ వరకు కూడా కడప పరిసర ప్రాంతాలు ఉన్నాయి. లిమ్స్ కూడా కూతవేటు దూరంలో ఉంది. ఇన్ని విధాలుగా మనకు అన్ని రకాలుగా ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది. ఇన్ని వసతులు కూడుకున్నటువంటి ప్లేస్ను వదిలి మీరు దూరంగా పోండి ఎవడైతే ఒప్పుకుంటారో. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన ప్రభుత్వ సీఎం అయినప్పుడు ఒంటిమిట్ట పుణ్యక్షేత్రాన్ని 2వ భద్రాద్రిగా పెంచినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిదే. అయితే ఆయనకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎందుకు ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో తెలియదు, కానీ ఆయనకు చేసినటువంటి సలహాలు ఇచ్చినటువంటి నాయకులు ఖచ్చితంగా వాళ్ళు ఒకసారి మన అబ్జెక్షన్స్ ఇప్పుడు కూడా పూర్తిగా గెజిట్ చేయలేదు. 1 మంత్ లోపల మీ అబ్జెక్షన్స్ ఉంటే తెలియజేయమని చెప్పినారు. వారికి వినమ్రపూర్వకంగా వివరించేది ఏంటంటే ఖచ్చితంగా దీన్ని పరిగణలోకి తీసుకొని మీరు సిద్ధవటాన్ని ఒంటిమిట్టను వదిలేసి కడపలో కలిపి మాకు చాలా ఇబ్బందులు లేకుండా గురి చేస్తారని కోరుకుంటున్నాం. గతంలో 2021లోనో 20లోనో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాన్స్టిట్యున్సీ వైజు ఇప్పుడు వీళ్ళు అనుకోవడం ఏంటంటే నియోజకవర్గం ఏదైతే ఉందో దాన్ని ఆ కాన్స్టిట్యున్సీలో కలపాలనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉంది. అయితే గతంలో ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులే ఖచ్చితంగా ఒంటిమిట్ట సిద్ధవటం కడపలోనే ఉండాలని ధర్నాలు చేసినారు. ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించగలిగినటువంటి ఈ నాయకులు ఈరోజు ఎందుకు వ్యతిరేకత, దానికి సానుభూతి కానీ మద్దతు కానీ తెలిపడం లేదనేది ఇక్కడ ప్రజల యొక్క ఆవేదన. అలాగే ఒంటిమిట్ట పుణ్యక్షేత్రం, ఒంటిమిట్ట కూడా దాదాపు ఎంతో పెద్ద భౌగోళిక స్వరూపంలో ఉన్నటువంటి ఒంటిమిట్టలో సోమశిల ప్రాజెక్టుకు దానం చేశారు. ఇవన్నీ పోల్చుకుంటే త్యాగాలకు నిలయం ఈ 2 మండలాలు. ఇటువంటి త్యాగాలు చేస్తున్నారు కదా అని పదే త్యాగాలు చేస్తూ పోతే పదే వీళ్ళనే త్యాగాలు చేసిన వాళ్ళనే దొప్పుకుంటూ పోయినారనుకోండి, ఒకసారి విస్ఫోటనం అనుభవం ఏ విధంగా విస్ఫోటనం చెందుతుందో, భూకంపం వచ్చినప్పుడు ఏ విధంగా బద్దలవుతుందో సురేష్ గారు చెప్పినట్టు జరిగితే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు జరుగుతాయి. కాబట్టి ఈ ప్రాంతానికి వేరే విధమైన మంచి పేరుంది, మంచి సాత్వికులు అనేటువంటి ఉంది. కానీ ఇంకోటి పోల్చుకుంటే కడప దేవుని కడప మాన్యం భూములు కూడా మనకు దగ్గరలో ఉన్నాయి. అంటే కడప జిల్లా యొక్క తొలి కడప అని చెప్పుకుంటే కడపకు పక్కన ఉన్నటువంటి సిద్ధవటం మండలం బార్డర్ దేవుని మాన్యాలకు దగ్గర బార్డర్ లాగా ఉంటుంది. అటువంటి ప్లేసును వదిలి ఇన్ని వసతులు ఉన్నటువంటి వాళ్ళని తీసుకుపోయి పదే దూరం వేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ ఇక్కడ ఉన్నటువంటి మేధావులు కానీ ఎవరు ఊరుకోరు. దీన్ని ఖచ్చితంగా మీరు సాత్వికంగా ఆలోచన చేసి సమస్య పరిష్కరించినారా సరే, లేకపోతే యువత యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తాయని పెద్దలకు వివరించుకుంటూ జై హింద్.